ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు తప్ప నాకు వేరే అమ్మాయి దొరకదా? చారు, బాబా వెళ్ళు చెప్పు బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చూస్తున్నావా మమ్మా, పక్కనే ఉన్న వాళ్ళకి కనిపించదో ఏమో, పైనుంచి చూసే నీకైనా అన్నీ కనిపిస్తున్నాయిగా. నేను చేసింది తప్పమ్మమ్మా. నేనిక్కడికి రావాలి, పెద్దమ్మతో ఉండాలి అని నువ్వు కోరుకున్నావు. నువ్వు నీ కోరిక ప్రకారం ఇక్కడే ఉండాలి అనుకున్నావు. ఈ ఇంటి కూతురిగా, కోడలిగా పెద్దమ్మ దగ్గరే ఉండిపోవాలనుకున్నాను. ఆ అవకాశాన్ని నేనే వదులుకున్నాను. శ్రీను నన్నెంతగానో ప్రేమించాడు. తనతో కలిసి ఆనందంగా ఉండొచ్చు అనుకున్నాను. మా ప్రేమని కాదనకుండా పెదనాన్న కూడా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ నా మీద శ్రీనుకి ప్రేమ లేదు మమ్మ. అందుకే నా మీద చేయి కూడా చేసుకున్నాడు. నా తప్పు లేకపోయినా క్షమించమని అడిగితే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ప్రేమించడానికి ఆలోచించలేదు, పెళ్లి చేసుకోవాలంటే ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఈ విషయం మామయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. శ్రీను కొట్టినందుకు కూడా బాధ లేదు మమ్మ. పెద్దనాన్న ఏమంటారోనని నాతో పెళ్లి కొప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాలంటే ప్రేమ ఉండాలి కదా మమ్మ. ఆ ప్రేమ లేనప్పుడు పెళ్లి చేసుకునే ప్రయోజనం ఏముంటుంది మమ్మ? శ్రీనుకి వాళ్ళమ్మ కావాలి. తల్లిని ప్రేమించడం తప్పని నేను అనను. తప్పు చేసినా ప్రేమిస్తాను అంటే ఏం చేయాలి మమ్మ? అందుకే అమెరికా రావాలి అన్న కండిషన్ పెట్టి నా పెళ్ళి నేనే చెడగొట్టుకున్నాను. నా రాత నేనే రాసుకున్నాను. ఒకవేళ శ్రీనుకి నా మీద ఇష్టం లేదు అంటే పెదనాన్న ఊరుకోరు కదా, కట్టి బయటికి పంపించేస్తారు. నా వల్ల శ్రీను ఎందుకు మమ్మ ఇంటికి దూరం కావాలి? అందుకే మధ్యలో వచ్చిందాన్ని మధ్యలో వెళ్ళిపోవాలి కదా. అందుకే నేనే చెడ్డదాన్నయ్యి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నాను. నేను చేసింది తప్పమమ్మా. నేను చేసిన పనికి ఇంట్లో అందరూ బాధపడుతున్నారని నాకు తెలుసు. కానీ కలిసి బ్రతకాల్సిన మనిషి మనసులో ప్రేమ లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లికి అర్థం ఉంటుందమ్మా. అందుకే మమ్మ నేను ఈ పెళ్లి వద్దనుకుంటున్నాను. నీకిచ్చిన మాట కోసం పెద్దమ్మ నన్ను ప్రాణంగా చూసుకుంది. రామలక్ష్మితో సమానంగా కాదు,
అంతకన్నా ఎక్కువగా చూసుకుంది. కానీ పెద్దమ్మ నీకిచ్చిన మాట నిలబెట్టుకోకుండా నేనే చేశాను మమ్మ. పెద్దమ్మని తప్పుగా అనుకోవద్దు. దీనివలన నన్ను ఇంట్లో నుంచి పంపించేయచ్చు. పర్వాలేదు మమ్మ, నేను వెళ్ళిపోతాను. ఇల్లే ప్రపంచం అనుకుంటే ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. గడప దాటి అడుగు ముందుకు పెడితే ప్రపంచం చాలా పెద్దది. నీ ఇష్టాన్ని కాదని నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించు మమ్మ, క్షమించు. ఆద్య, ఏంటి ఆద్య, ఏంటిదంతా? ఓ, ఏముంది? నేను నీతో అమెరికాకి రావాలి, పెళ్లి చేసుకుని మన దారిన మనం వెళ్ళిపోవాలి అని ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదే. అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోవాల్సి వచ్చింది. అయినా చారుతో నీ పెళ్లి ఫిక్స్ అయిందిగా, ఇంకా దాని గురించి మన మధ్య డిస్కషన్ ఎందుకు? నాకొకటి తెలుసుకోవాలనుంది. ఏంటది? నువ్వు కండిషన్ పెట్టింది నేను నీకు దూరం కావాలనా, నువ్వు నాకు దూరం కావాలనా? రెండూ ఒకటేగా. విడిపోవడానికి, విడదీయడానికి తేడా ఉంటుందా ఆద్య? నిజం చెప్పు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? అంటే నీకు నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదు. అందుకే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్లు పెట్టావు. ఆద్య, నాకు ఈ ఇంటికి కరెక్ట్ కాదు రామలక్ష్మి. అందుకే ఆద్యని పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. నాకు ప్రేమ లేదా? నా మనసులో ఎవరో ఉన్నారా? హ, ఆలోచించి చూడు. ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉందో లేదో నీకే అర్థమవుతుంది. ఎన్ని జన్మలెత్తినా నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.